మనం ఇక్కడేమో చిన్న చిన్న అంశాలకు కూడా కులాల వారీగాను, మతాల వారీగాను, వర్గాల వారీగాను, వర్ణాల వారీగాను కొట్టుకుచొస్తుంటారు. అదే సందర్భంలో కథ బయట మారిపోతూ ఉంటుంది. మన కోసం సరిహద్దుల్లో కాపు కాసేటటువంటి సైనికులేమో ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు విరిగిపడుతున్న కొండ చర్యలు బీభత్సం సృష్టిస్తుంటే సిక్కింలోని మంగన్ జిల్లా చాతెన్ దగ్గర ఓ సైనిక శిబిరం మీద కొండ చర్యలు విరిగిపడడంతో 3 సైనికులు మరణించారు. 4 స్వల్పగాయాలయ్యాయి. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మరో 6 సైనికులు గల్లంతయ్యారని రక్షణ శాఖ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. మరణించిన సైనిక సిబ్బందిని హవల్దార్ లఖ్వీందర్ సింగ్, లాన్స్ నాయక్ మునీష్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లకాడాగా గుర్తించారు. వరదల కొండచర్యలు విరిగిపడిన కారణంగా సిక్కింలో వేర్వేరు చోట్ల చిక్కుపోయిన 100 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలో మరో వ్యక్తి వరదలో మృతి చెందడంతో రాష్ట్రంలో ఈ ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వాళ్ళ సంఖ్య 10కి చేరింది. అస్సాంలో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో ఎడతెగని వర్షాల మూలంగా నదులు పొంగి కట్టలు తెగడంతో 19,000 మందికి పైగా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. మిజోరాంలో 211 చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్లో 156 గ్రామాల్లో కుండపోత వర్షం విధ్వంసం సృష్టించింది.